సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. గోల్మాల్ ఇక ఇదేందో అర్థమే కావట్లే. ఈ లులు మాల్కిన్ను వీళ్ళకి ఏమి సంబంధం? ఆశ్చర్యం వేస్తుంది. విశాఖ, విజయవాడ, మల్లవల్లిలో భూ సంతర్పణ. విశాఖలో దాదాపు 700 కోట్ల భూ సంతర్పణ, బెదవాడలో మరో 600 కోట్ల భూమి దారాదత్తం, మల్లవల్లిలో అప్పనంగా మెగా ఫుడ్ పార్క్. ఇవన్నీ దక్కించుకుంటుంది ఒకే సంస్థ, అదే లులు అంటూ దానికి సంబంధించినటువంటి మిగతా వాళ్ళ దగ్గర నుంచేమో అధిక డబ్బులు వసూలు చేస్తూ గత ప్రభుత్వమే ఎక్కువ రేట్లు ఇచ్చి ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం 50 లక్షలకే ఇస్తుందట. దాని మీద స్టోరీ వచ్చింది. దీని మీద రియాక్ట్ అవుతారు. ఏంటి లులు మీద అంత ప్రేమ ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే జనరల్గా లులు మీద ప్రేమ అంటే అది 2014 to 19 మధ్య కూడా లులుకి శాంక్షన్ చేశారు సార్. ఇలాంటివన్నీ కూడా కిట్కో ప్రో టైప్ ఉంటాయి అన్నమాట. సో ఎలా ఉంటుంది అంటే అంత ఆల్రెడీ డెవలప్ అయిపోయి అంత ప్రైమ్ ఏరియాలో ఎవరైనా వచ్చి పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తేనే పర్చేజ్ అయిపోతుంది. రీసెంట్గా మీరు హైదరాబాద్లో తీసుకుంటే ఎంత రేటు బలిగినాయి స్థలాలు గవర్నమెంట్ ఆక్షన్ వేస్తే. అలాంటి అవకాశం ఉన్న ల్యాండ్ని లూలుకి అంత తక్కువ ధరకి ఇవ్వడం అనేది అన్యాయం అనమాట. బిడ్డు ఇచ్చి వేలం పాటు పెడితే ఎంత వచ్చేదో ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా. అవును, అదే వైఎస్ఆర్ సిపిఐఎంలో ఏం చెప్పారు, మీకు కావాలంటే మేము కూడా ఇస్తాం ల్యాండ్ ఎక్కడ ఇస్తారు? డెవలప్ అవ్వాల్సిన ఏరియాలో అయితే మీకు ఫ్రీగా ఈ విధంగా 99 పైసలకు ఇలా మేము కూడా ఆఫర్ చేస్తాం. భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ అవుతుంది, ఆ ఏరియాలో ఆ లైన్లో ఎక్కడైనా మీరు ప్లాన్ చేసుకోండి, మేము కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఆల్రెడీ డెవలప్ అయిపోయి ప్రైమ్ ఏరియాలో అక్కడ అంత రేటు ఉన్న కాడ అంటే కేవలం తమ వాళ్ళకి అది అంటే ఇచ్చేయాలనే దృక్పథంతో ఇవ్వటం. అక్కడే కాదు సార్, మళ్ళీ తీసుకొచ్చి విజయవాడలో ఇచ్చారు. విజయవాడలో ప్రైమ్ లొకేషన్ కాదా? బస్ స్టాండ్, గవర్నర్పేటలో పాత బస్ స్టాండ్ అనేది ఏమన్నా అంటే ఊరు బయట ఏదన్నా ఇప్పుడు డెవలప్ అవ్వాల్సిన ఏరియానా? కాదు కదా. మళ్ళీ ఇప్పుడు చూడండి, గతంలో ₹1,00,00,000 పైన రెంట్ కలెక్ట్ చేశారు. 1,92,00,000 అంట గతంలో. నెలకి 16 లక్షలు అంట. ఈ రోజు 4 లక్షలకి బెవరేజ్ అనే సంస్థకి ఇచ్చారట. వీళ్ళు నెలకి అప్పుడేమో 16 లక్షలు అయితే ఇప్పుడు 4 లక్షలకే, అంటే 50 లక్షలకే అద్దెకి ఇచ్చేసారు. 4 రెట్లు తగ్గించి మళ్ళీ చూడండి ఇక్కడ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి 5% ఇంక్రిమెంట్, 10%. అప్పుడు ప్రతి సంవత్సరానికి 10% రెంట్ ఇంక్రిమెంట్ అని రాశారు. అంటే చూడండి ఎలాంటి ప్రోత్సాహకాలు. అంటే మన వాళ్ళు అయితే మనం ఎంతైనా ఇవ్వచ్చు, వడ్డీ ఇచ్చేవాడు మనాడైతే అనే సామెత ఉంది చూడండి సార్, ఆ టైప్లో ఉంది. కానీ ఇక్కడ ఇంకొకటి బాగా అబ్జర్వ్ చేయాల్సిందేనా సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా, కూటమి ప్రభుత్వంలో లూలు వాళ్ళవి లక్నో ఏరియాల్లో ఏవైతే వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉన్నాయో అక్కడ బీజేపీ వాళ్ళని అంతలా అపోజ్ చేస్తూ వాళ్ళ మాల్స్కి వెళ్ళి నిరసనలు తెలుపుతూ అంత ఎలిగేట్ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇక్కడ మాత్రం ఎందుకు స్తబ్దుగా ఉండిపోతుంది ఆంధ్రప్రదేశ్లో? రెండోది, కేరళలో కూడా వీళ్ళకి అసైన్ చేసిన ల్యాండ్స్ లీగల్ ఇష్యూస్ ఉండి ఇప్పటికీ కోర్టులో నడుస్తున్నాయి. ఇన్ని ఇష్యూస్ ఉన్న హైదరాబాద్లో 519 కోట్లు కొనుక్కున్నారు కదా, కొనుక్కున్నారు. ఫ్రీగా. మరి ఎందుకు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు? బీజేపీ నాయకులు మరి మాట్లాడాలి కదా. వాళ్ళ గుజరాత్లో బీజేపీ కొనిపించినప్పుడు ఇక్కడ ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు అని కూటమిలో ఉన్న బీజేపీ అడగాలి కదా. తక్కువ ధరకి ఎందుకు లీజుకి ఇస్తున్నారని అడగాలి కదా. ఏం చేస్తాం. రైట్, ఇది మోడీ దశాబ్దం. అంటే భారతీయులది కూడా. వచ్చే నెలలో మిత్తల్ ఉక్కు కర్మాగారాన్ని శంకుస్థాపన, తర్వాత మొత్తం అన్ని డబుల్ స్పీడ్తో, మోడీ సంపూర్ణ సహకారంతో డబుల్ స్పీడ్. ఏడాదిలోనే సూపర్ 6 అమలు చేశాం. చంద్రబాబు గారు పీటీఐకి దుబాయ్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు. నిజంగానే సూపర్ 6 ఒక ఏడాదిలో అమలు చేశారా? ఇతర హామీల సంగతికి మాట్లాడుకుని కేవలం సూపర్ 6 అంటారు. పోనీ సూపర్ 6 అన్న సరిగా అమలు చేశారా శేఖర్ గారు? సార్, మీరు సూపర్ 6 గురించి మాట్లాడితే సీనియర్ జర్నలిస్ట్ అని కూడా చెప్పకుండా మీకు 4 మందం అంటారు సార్ చంద్రబాబు నాయుడు గారు. నన్ను కూడా అంటారేమో సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శేఖర్ రెడ్డికి 4 మందం, అందుకే మాట్లాడుతున్నాడు అంటారు సార్. సిగ్గుపడాలి సార్. పక్క దేశంలోకి వెళ్ళి కూడా అబద్ధాలేనా? ఆంధ్రప్రదేశ్ లో నిరంతరం ఎప్పుడు అబద్ధాలే మాట్లాడతారు, ఇంకా పక్క దేశానికి వెళ్ళి కూడా అబద్ధాలే మాట్లాడతారా సార్? సూపర్ 6 ఎక్కడ సార్ అమలైంది? నిరుద్యోగ వృత్తి ఏమైంది? దుబాయ్లో చెప్పారు, పీటీఐకి ఇచ్చారు దుబాయ్లో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ చెప్పారు. నాకు సరిగా కనపడలేదని ఒక వార్తా సంస్థ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్కడైనా చెప్పండి సార్. పీటీఐకి దుబాయ్ లో ఉండి ఇచ్చారు సార్, అది అక్కడదేనా? ఓకే, దుబాయ్ నుంచే ఇచ్చారు సార్. పక్క దేశంలోకి వెళ్ళి ఒక ఏడాది కాలం దాదాపు సూపర్ 6 అసలు ఏమి ఇవ్వలేదు కదా. ఒక ఏడాది ఎట్లా పూర్తి చేసామంటారు? ఏడాది అయిన తర్వాత కొన్ని ఇచ్చామని చెప్తే అది వేరే విషయం. కానీ
సార్ ఆయన మొట్టమొదటి ఇచ్చినటువంటి సూపర్ 6 హామీ ఏందిరా అంటే దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ సార్ ఇస్తా అన్నది సంవత్సరానికి 3 సిలిండర్లు సార్. అంటే 12 నెలలకు 3 ఇవ్వాలి సార్. కానీ 17 నెలలకు 1 సిలిండర్ ఇచ్చారు సార్. అది కూడా 1,50,00,000 మందికి ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది 80,00,000 మందికి సార్. పెన్షన్ మరి సూపర్ 6 ఎక్కడ పెన్షన్ వరకు కొంత ఇచ్చారు. ఆ తర్వాత ఒక ఏడాది ఎగ్గొట్టిన తల్లికి వందనం ఇప్పుడు కొంతమంది పెన్షన్ సూపర్ 6 లోది కాదు సార్. కాదు, పెన్షన్ సూపర్ 6 లోది కాదు సార్. అవును. సో తల్లికి వందనం కింద ఒక ఏడాది ఎగ్గొట్టారు. ఇప్పుడు కూడా అరకొరగా ఇచ్చారు. అన్నదాత సుఖీభావ కింద ఒక ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది కేవలం 5,000 ఇచ్చారు. 20,000 ఇస్తా అని చెప్పి 5,000 ఇచ్చారు సార్. నిరుద్యోగ వృత్తి పూర్తిగా లేదు. సిలిండర్ల ఊసే లేదు. ఒకటి ఇచ్చారు. 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళకి కానీ 1 సిలిండర్ ఇచ్చారు. ఇంకెక్కడ సూపర్ 6 పూర్తిగా అమలైంది? ఆడబిడ్డ నిధి ఏమైంది? ఆడబిడ్డ నిధి కింద ₹1 ₹10 బిల్లు ఇచ్చారా? మరి ఇలా సూపర్ 6 అమలు చేసి నిజంగానే ఆడబిడ్డ నిధి అమలు చేసాం, ప్రతి ఇంటికి ప్రతి మహిళకి 1,500 చొప్పున ఇస్తున్నాం చూసుకోండి మేము కాబట్టి ఇచ్చామని చెప్తే శభాష్ అని అనాల్సిందే. అట్లాగే నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వమంటే ఇస్తే అట్లా దీనికి ఏమో P4 అన్నారు. ఆ P4 ఏమైందో తెలియదు ఆడబిడ్డ నిధికి. ఈ నిరుద్యోగ వృత్తి ఏమో ఉద్యోగాలు వచ్చేసినాయని చెబుతున్నారు. ఇప్పుడు 10 లక్షల కోట్లు పెట్టుబడులు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. సార్ కొమ్మినేని గారు, మీరు నేను బాగా గమనించారు. 2016, 17, 18 ఆ టైంలో మీ చర్చా కార్యక్రమాల్లో మీరు చూపించి మాట్లాడారు సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో దుబాయ్, అదే విధంగా చైనా, అదే విధంగా దావోస్కి వెళ్ళేవాడు సార్. కొన్ని పత్రికల్లో, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో పెట్టుబడుల వెల్లువ, సునామీ, తుఫాను, ముంచెదుతున్న పెట్టుబడులు 10 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు రాసేవాళ్ళు సార్. బ్యానర్ ఐటమ్స్ రాసేవాళ్ళు సార్. మరి తేరా వచ్చింది ఎన్నిరా అంటే 32,806 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల టర్మ్ లో గ్రౌండ్ అయిన పెట్టుబడులు. మరి వెల్లువ, సునామీ ఇవన్నీ కూడా కేవలం ఆయన ప్రకటనలకి, ఎల్లో మీడియాలో బ్యానర్ ఐటమ్లకి మాత్రమే పరిమితం తప్పిస్తే రియాలిటీలో ఎక్కడా లేదు సార్. రైట్ సార్. ఆడబిడ్డ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. కాదు, ఎంత సూపర్ 6 అమలు చేసామని అన్ని కాదు సార్, అందులో ఇంకా చాలా పెండింగ్ ఉంది. విషయాలు 140 పైన ఉన్నాయి కదా. 140 అవన్నీ రీసెంట్. సూపర్ 6 లోనే నిరుద్యోగ వృత్తి పెండింగ్ ఉంది, బీసీలకి 50 సంవత్సరాలకు పెన్షన్ పెండింగ్ ఉంది, ఆడబిడ్డ నిధి పెండింగ్ ఉంది. అయితే నేను ఒక పథకం ప్రజలకు అర్థం అవడానికి చెప్తాను. ఆడబిడ్డ నిధి అనేది 18 సంవత్సరాల వయసు నిండిన, అంటే ప్రతి ఓటర్కి ఎలిజిబిలిటీ లాగా చెప్పారు దాన్ని. 3,30,00,000 మంది ఓట్లు వేశారు సార్ మొన్న. ఆల్మోస్ట్ 4 కోట్ల మంది పైన ఓట్లు నమోదు చేసుకుని ఉన్నారు. అందులో మహిళా ఓటర్లు దగ్గర 2 కోట్ల పైన ఉన్నారు. వాళ్ళకి నెలకి 1,500 కాడికిస్తే ఈ 5 ఏళ్ల టర్మ్లో 1,00,000 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సార్. ఒక రైతు రుణమాఫీ కంటే కూడా 2 రెట్లు ఎక్కువ లాంటి ఒక బడ్జెట్. వాళ్ళకన్నీ తెలిసి కూడా కేవలం ఓట్లు దండుకోవడానికి, ప్రజలను పిచ్చాలను చేయడానికి మాత్రమే అనౌన్స్ చేసిన పథకం సార్. 1,00,000 కోట్లు యాడ్ నుంచి తెచ్చిస్తారు సార్. ఈ రోజున 500-600 కోట్లు మెడికల్ కాలేజ్ డబ్బులు లేదు. సంపద సృష్టిస్తా ఉన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారుగా. అట్లాగే చెబుతారు సార్. ఇప్పుడు చెవిలో చెప్పమన్నారు కదా సార్. చెవిలో వచ్చి చెప్పమన్నాడు కదా సార్. మనసు ఉంది, మార్గం ద్వారాలు మూసివేయబడినవి అంటున్నారు. 20 లక్షల మంది యువతకి అలాగే కదా. 3,000 అంటే ఎంత బడ్జెట్ అది? ఒక 40,000 కోట్ల 5 ఏళ్లలో 40,000 కోట్లు దానికి అవుతుంది. ఆడబడ్డ నిధికి అయితే 1,00,000 కోట్ల కంటే ఎక్కువ అవుతుంది. అండ్ బీసీలకి 50 సంవత్సరాలకే 4,000 పింఛన్ ఇవ్వాలంటే 8,000 కోట్లు అవుతుంది. ఇదంతా వాళ్ళకి తెలిసి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసిన తర్వాత ఇచ్చి ప్రజలను మోసం చేయటమే. ఇదేమి ఇవ్వరు సార్, ఇవ్వలేరు కూడా. అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు ఇట్లాంటి హామీలు ఇస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది, శ్రీలంక అయిపోతుందని వాళ్ళు చెప్పింది వాళ్ళే. అంతకు 3 రెట్లు ఎక్కువ ఇచ్చింది వాళ్ళే. ఆ రోజున జగన్ గారు నెత్తి నోరు ముత్తుకుని చెప్పారు వాళ్ళు అన్ని అబద్ధాలు చెబుతున్నారు, మోసపూరిత హామీలు అంటే కూడా అది నడిచింది కొంత. అట్లా సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.